హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నా. మరి మీరు ఇక్కడ వచ్చేసి ఇది బటర్ స్కాచ్ సాస్ అండి. చాలా చాలా సింపుల్గా ఈజీగా చాలా టేస్టీ అయిన బటర్ స్కాచ్ సాస్ అయితే ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి నేను ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నానండి. మీరు కంపల్సరిగా మీరు కూడా ఫ్రెష్ క్రీమే వాడండి. మరీ లేకపోతే మాత్రమే విప్పింగ్ క్రీమ్ వాడండి. ఇక్కడైతే ఫ్రెష్ క్రీమ్ వచ్చేసి 70 గ్రామ్స్ తీసుకున్నానని నేను డైరెక్ట్గా ప్యాన్లోనే తీసుకున్నాను. ఇక్కడ కొంచెం బటర్ స్కాచ్ ఎసెన్స్ కూడా వాడబోతున్నాను అనమాట. డైరెక్ట్గా అయితే మీకు ఇక్కడ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఇంతకుముందు చూపించిన 70 గ్రామ్స్ ఫ్రెష్ క్రీమ్లో 40 గ్రామ్స్ అయితే బ్రౌన్ షుగర్, తర్వాత 30 గ్రామ్స్ అయితే బటర్, తర్వాత ఒక పావు టీ స్పూన్ అంతా బటర్ స్కాచ్ ఎసెన్స్ అయితే వేసేస్తే మనకైతే బటర్ స్కాచ్ సాస్ రెడీ అయిపోతుంది. మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవి. ప్రాసెస్ అయితే ఇప్పుడు నేను చూపించిన విధంగా చూడండి. ఇక్కడ వచ్చేసి లో ఫ్లేమ్లో అయితే మనము ముందుగా ఫ్రెష్ క్రీమ్, బ్రౌన్ షుగర్ అయితే బాగా మెల్ట్ అయిపోవాలన్నమాట. ఇంచుమించు క్యారమల్ అయిపోవాలి. అంటే ఇది మనకు ఆల్రెడీ బ్రౌన్ షుగర్ కాబట్టి మరీ ఎక్కువగా తేడా తెలీదు. బట్ నేను చూపిస్తున్నట్టుగా కలర్ అయితే మారిపోవాలన్నమాట. అప్పుడు మనకి బ్రౌన్ షుగర్ అంతా కూడా ఫ్రెష్ క్రీమ్లో మిక్స్ అయిపోవాలి. యాక్చువల్గా ఫ్రెష్ క్రీమ్ అనేది డైరీ ప్రోడక్ట్ అండి. విప్పింగ్ క్రీమ్ అనేది నాన్ డైరీ ప్రోడక్ట్. సో మనకు అవుట్పుట్ కూడా డిఫరెంట్గానే ఉంటుంది. ఈ డైరీ ప్రోడక్ట్ వాడడం వల్ల అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఈ బటర్ స్కాచ్ సాస్ యూజ్ చేసి లైవ్లో అయితే కేక్ చేశానండి. ఆ లైవ్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. యాక్చువల్గా రివ్యూ మాత్రం చాలా 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 బాగా వచ్చిందనమాట. మాకు ఇక్కడ దగ్గరలో హిల్ టాప్ రెస్టారెంట్ అని ఉందన్నమాట. అయితే వాళ్ళ సైడ్ నుంచి ఎవరో కస్టమర్ అడిగారంట. కస్టమర్ వచ్చేసి పర్వాలేదు, ఎంత కాస్ట్ అయినా పర్వాలేదు, మంచి కేక్ కావాలి అని అడిగారంట. సో నేను ఈ బటర్ స్కాచ్ సాస్ హోమ్ మేడ్ చేసి మరీ కేక్ అయితే చేసి ఇచ్చానండి. అసలు రివ్యూస్ అయితే మామూలుగా రాలేదన్నమాట. హోటల్ మేనేజర్ అయితే ఫోన్ చేసేసి వాళ్ళు చాలా చాలా మెచ్చుకున్నారండి. ఇంత మంచి కేక్ ఎక్కడి నుంచి తెప్పించారు, హైదరాబాద్ నుంచి ఏమన్నా తెప్పించారా అని అడిగారంట. సో మీకు బిజినెస్కి హెల్ప్ అవుతుంది అనుకుంటే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అయితే చూస్తూ ఉండండి. నా ఛానల్ ఫాలో అవుతుండండి. కొత్తగా చూసే వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే మీకు ఇలాంటి ఇంకా ఇంకా చాలా యూస్ఫుల్ అయ్యే రెసిపీస్ అయితే డైలీ చేస్తుంటానండి. లైవ్ మ్యాక్సిమం 11 o'clock మార్నింగ్ అయితే లైవ్కి వచ్చేస్తుంటాను. ఒకసారి అయితే లైవ్ వీడియోస్ కూడా చూడండి. రీసెంట్గా అయితే వెనిలా స్పాంజెస్ కూడా చేశాను. ఎగ్లెస్ వెనిలా స్పాంజెస్, ఎందుకంటే కార్తీక మాసం కదండి. మంచి యమ్మీ టేస్టీగా వెనిలా స్పాంజ్ కూడా చేసి చూపించాను. ఒకసారి అయితే నా లైవ్స్లో చూడండి ఎంత మంచి సాస్ అయితే రెడీ అయిపోయింది. దీంతో చేసిచ్చాక కస్టమర్ కూడా ఫిదా అయిపోయారనమాట. ఓకేనా అండి, ఈరోజుకి ఇంతేనండి. బాయ్ వన్స్ అగైన్.